హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ వదిన మద్రాస్ మర్దల్. లాస్ట్ మంత్ జూన్లో మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, తమిళనాడులో చెన్నై. యాక్చువల్లీ చెన్నై అంటే నాకు ఒక డిఫరెంట్ ఎమోషన్. ఆఫ్టర్ మ్యారేజ్ నేను చెన్నైకి వెళ్ళాను. అక్కడే నా కెరియర్ స్టార్ట్ అయ్యింది. కొత్త ప్లేస్, కొత్త లాంగ్వేజ్, కొత్త పీపుల్, కొత్త ఫుడ్, మోస్ట్లీ కొత్త జాబ్. అలా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేశాను చెన్నైలో. ఆఫ్టర్ కరోనా నేను హైదరాబాద్కి మూవ్ అయిపోయాను. యాక్చువల్లీ మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఆఫ్టర్ కరోనా దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రిప్. 2025 జూన్లో నేను మళ్ళీ చెన్నైకి వెళ్ళాను. ఏం మారలేదు. అప్పుడు నేను మా హస్బెండ్ ఎంజాయ్ చేశాము, ఇప్పుడు నా పిల్లలతో నేను ఎంజాయ్ చేశాను. ఈ జూన్లో నేను వెళ్ళిన ప్లేసెస్ తిరుపతి, మహాబలేశ్వరం, పాండిచ్చేరి, చిదంబరం, అరుణాచలం, కంచి కామాక్షి గోల్డెన్ టెంపుల్. చెప్పాలంటే చాలా పెద్ద ట్రిప్పే వేశాను. అవునండి, చాలా లాంగ్ గ్యాప్. ఆఫ్టర్ కరోనా నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈ బుడ్డ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. సో చాలా పెద్ద ట్రిప్. ఆల్మోస్ట్ మేము ఒక 2 వీక్స్ ట్రిప్ వేసాము. ఫుల్లీ ఎంజాయ్ అండ్ ఫుల్లీ టైర్డ్. బీచ్కి వెళ్ళామన్న మాటే కానీ మా బాబు అసలు కిందికే దిగలేదండి. వాడిని పట్టుకోవడమే సరిపోయింది. మా పాప ఫుల్లీ ఎంజాయ్డ్. తనకి బీచ్ భలే నచ్చేసింది. డే స్టార్టెడ్ విత్ మహాబలిపురంకి వెళ్ళేసి అక్కడ జస్ట్ బీచ్ చూసేసి నెక్స్ట్ కొన్ని ఫొటోస్ అండ్ హార్స్ రైడింగ్ ఇవి చేసేసి తర్వాత నెక్స్ట్ మేము పాండీకి రీచ్ అయిపోయాము. పాండీకి రీచ్ అయ్యాక ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయ్యింది. సో మేము అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాము. నెక్స్ట్ లంచ్ అనేసి తర్వాత ఈవినింగ్ అయ్యాక మేము జస్ట్ ఫస్ట్ రాక్ బీచ్కి వెళ్ళాము అండ్ అక్కడ ఉన్న ఏరియాస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము అండ్ స్ట్రీట్ షాపింగ్ చేసాము. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వీఆర్ డన్ అన్నప్పుడు మేము అక్కడ దగ్గరలో ఒక వినాయకుడి టెంపుల్ ఉంది. వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. దర్శనం అంతా అయిపోయి బయటికి వచ్చాక అక్కడ అందరూ కొబ్బరికాయ తీసుకొని దిష్టి తీసి గోడకి కొడుతున్నారు అనమాట. నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూసాను. చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ అదంతా అయిపోయాక అక్కడ ప్రసాదాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఎన్ని ప్రసాదాలు ఉన్నాయో ప్రసాదాలతోటే ఆ రోజు మాకు డిన్నర్ అయిపోయింది. ఇంకా రూమ్కి వచ్చి పడుకొని నెక్స్ట్ డే మార్నింగే సన్ రైజ్ చూడడానికి బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. బీచ్కి వెళ్ళేసి అక్కడ కొంచెం మళ్ళీ ఎంజాయ్ చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ లియో బోటింగ్ అడ్వెంచర్కి వెళ్ళాం. జస్ట్ లైక్ బోటింగ్ ఓన్లీ. అక్కడ బోటింగ్ అయిపోయాక నెక్స్ట్ ప్యారడైజ్ బీచ్కి వెళ్ళేసి అక్కడ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా డైరెక్ట్ మళ్ళీ చిదంబరంకి వెళ్ళిపోయాం. టెంపుల్కి రీచ్ అయ్యేసరికి సాయంత్రం 3:30 అయ్యింది. కానీ 5 గంటల వరకు దేవుడి దర్శనం లేదు అని అన్నారు. సో అక్కడ చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ లైక్ కోనేరు ఉంది, అక్కడంతా వెళ్ళేసి కొన్ని ఫొటోస్, ఇంకా కొంచెం సేపు కూర్చొని మిగతా టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ నటరాజస్వామి దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అరుణాచలంకి వెళ్ళాం. అరుణాచలంకి వెళ్ళేసరికి రాత్రి 1 అయ్యింది. అక్కడికి వెళ్ళేసి కొంచెం మళ్ళీ రెస్ట్ తీసుకొని రూమ్లో నెక్స్ట్ మేము అరుణాచలంకి పొద్దున్నే 6 గంటలకి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయాక అక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ మేము చెన్నైకి రిటర్న్ వెళ్ళిపోయి ఆ వీక్ మళ్ళీ అక్కడంతా వర్క్ చేసేసి నెక్స్ట్ మేము మా మమ్మీ డాడీ మా తమ్ముడు మా మర్దల్ అందరూ కలిసి కంచి కామాక్షికి వెళ్ళాము. ఇప్పుడు 2 పిల్లలతో పాటు ఇంకొకరు యాడ్ అయ్యారు, మా కోడలు ఖుషి. ఈ ముగ్గురిని వేసుకొని కంచికి వెళ్ళిపోయాం. కంచిలో అక్కడ వీళ్ళు ముగ్గురితో మేనేజ్ చేయడానికి చాలా టైం పట్టింది. అయినా అలానే దర్శనం చేసుకొని అక్కడి నుంచి వేలూరుకి వెళ్ళాము. ఇప్పుడు వేలూరులోనే బిగ్గెస్ట్ టాస్క్. ముగ్గురితోటి కంచిలోనే మాకు అయిపోయింది. ఇంకా వేలూరులో గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది గేట్ నుంచి దేవుడి దర్శనం వరకు. 2 కిలోమీటర్స్ మనం వెళ్తే ఓకే, కానీ ఈ 3 పిల్లలు ఉన్నారే పిడుగులు వీళ్ళు. ఎలా అలా కష్టపడి మేనేజ్ చేస్తూ లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ ఖుషి చూసుకోకుండా ఒక వాల్కి గుద్దుకొని కింద పడింది. ఇంకా ఫుల్ నోస్ నుంచి బ్లీడింగ్. అక్కడే తన ఏడుపు ఆపడానికి ఒక 1/2 అవర్ పట్టింది. మళ్ళీ అక్కడి నుంచి మేము ఇంకా దర్శనానికి వెళ్ళాము. చాలామంది జనాలు ఉన్నారు. అలా దర్శనం అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ మాకు దర్శనానికి ఒక ఈజీగా 1 to 2 hours పట్టింది. అయిపోయేసరికి 8:30 అయింది. అంత ఫుల్ జనాలు ఉన్నా కూడా ఆ రాత్రిపూట ఆ లైటింగ్స్, ఆ అమ్మవారు ఎంత బాగుందో మళ్ళీ చూడాలి అని అనిపించింది. బట్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. తర్వాత బయటికి వచ్చి ఇంకా డిన్నర్ చేసి చలో రిటర్న్ టు చెన్నై. మేము చెన్నై రీచ్ అయ్యేసరికి అర్ధరాత్రి 1 అయ్యింది. ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. ఇది మెయిన్ టాస్క్. లగేజ్ చదువుకోవాలి. ఆల్మోస్ట్ 2 వీక్స్ ఉన్నాం. 2 వీక్స్ లగేజ్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని పిల్లల్ని హైదరాబాద్కి రీచ్ అయ్యాం. ఇది మా ఫస్ట్ ట్రిప్ ఆఫ్టర్ కరోనా. ఎలా ఉందో కామెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.